ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. నేను ఆత్మ, దివ్య గుణధారిణి, శ్రేష్టమైన ఆత్మను, సుఖ సాగరుడి పిల్లవాడిని. ప్రతి ఒక్కరికి సుఖాన్ని ఇచ్చే ఆత్మను, ఈ మతం పైన నడిచే శ్రేష్టాచారిని. ఈ క్షణం ఆత్మనైన నేను నా ఆత్మాభిమాని స్థితిలో ఉండి ప్రియమైన తండ్రి వినిపించే ఈ జ్ఞాన మురళిని వింటున్నట్టు అనుభవం చేసుకుంటాం. ఓం శాంతి. ఓం శాంతి. మురళి డేట్ 30/4/2024. హెడ్డింగ్ మధురమైన పిల్లలు. మీ లెక్క పత్రాన్ని చెక్ చేసుకోండి. మొత్తం రోజంతటిలో తండ్రిని ఎంత సమయం స్మృతి చేశాను? రోజంతటిలో నేను ఏ పొరపాటును చేయలేదు కదా. ఎందుకంటే ఇక్కడ ప్రతి ఒక్కరూ ఎవరు? వ్యాపారస్తులు. పరమాత్మ ఈరోజు మనల్ని ఒక బిజినెస్ మ్యాన్ రూపంలో చూస్తున్నారు. బిజినెస్ మ్యాన్ ఏం చేస్తాడు? ప్రతి క్షణం నేను ఎంత ఎర్న్ చేస్తున్నాను, ఎంత ప్రాఫిట్ పొందుతున్నాను, ఎక్కడ లాస్ అవ్వట్లేదు కదా, బిజినెస్ ఖాతాను ఎలా పెంచుకోవాలి, అందరికీ ఈ బిజినెస్ గురించి ఎలా తెలియచేయాలి, అవేర్నెస్ ఎలా ఇవ్వాలి, ఈ విధంగా బిజినెస్ మ్యాన్ ఆలోచిస్తూ ఉంటారు. సో మీరు కూడా ఒక ఆత్మిక బిజినెస్ మ్యాన్. రోజంతా నేను పరమాత్మని ఎంత స్మృతి చేసి నా పుణ్య ఖాతాను జమ చేసుకున్నానో చెక్ చేసుకోవాలి. రోజంతా నేను ఆత్మ ఈ శరీరం ద్వారా మనస్స, వాచ, కర్మన ఏ పొరపాటును నేను చేయట్లేదు కదా, చెక్ చేసుకోవాలి. నేను ఆత్మ నా ఈ ఆత్మిక సందేశాన్ని ప్రతి ఒక్కరికి ఇచ్చే పొజిషన్లో ఉన్నానా, చెక్ చేసుకోవాలి. ప్రశ్న: అంతర్ముఖులుగా అయ్యి ఏ కృషిని చేస్తున్నట్లయితే అపారమైన సంతోషం కలుగుతుంది? అంతర్ముఖిగా, ఇంట్రోవర్టెడ్ గా ఉంటూ ఏ శ్రమ చేయడం చాలా ఇంపార్టెంట్. జన్మ జన్మాంతరాలు ఏదైతే చేశామో, ఏదైతే ఎదురుగా వస్తుందో వాటన్నిటి నుండి బుద్ధి యోగాన్ని తొలగించి సతో ప్రధానంగా అయ్యేందుకు తండ్రిని స్మృతి చేసే కృషి చేయాలి. నలువైపుల నుండి బుద్ధి యోగాన్ని పెంచి నేను ఆత్మ నా ఆత్మిక స్థితిలో ఉంటూ పరమాత్మని స్మృతి చేయాలి. సేవ యొక్క రుజువు ఇచ్చినట్లయితే అపారమైన సంతోషం కలుగుతుంది. సర్వీస్ మేక్స్ అ మ్యాన్ హ్యాపీ అని అంటారు కదా. సేవ మనకంత సంతోషాన్ని ఇస్తుంది. సేవ నాకందరి నుంచి ఆశీర్వాదాలను ఇప్పిస్తుంది. సేవ నన్ను పరమాత్మ స్మృతికి దగ్గరగా చేరుస్తుంది. సేవ నన్ను ఒక పుణ్యమైన ఆత్మగా చేస్తుంది. సేవ నా బుద్ధిని పరమాత్మతో జోడించేటట్టు చేస్తుంది. ఇది సేవ చేసే అద్భుతం. మరి నేను ఆత్మ ఎంతగా సేవ చేస్తున్నాను,
ఎంత సంతోషాన్ని అనుభవం చేస్తున్నానో చెక్ చేసుకోవాలి. పరమాత్మ ముక్తి ప్రదాత, జీవన ముక్తిని ఇచ్చే భాగ్యరథి. మరి ప్రతి ఒక్క ఆత్మ ముక్తిలో ఉంటుంది. ముక్తి నుంచి జీవన ముక్తి అనగా సత్యుగానికి వెళ్తుంది. సో ఏ ఆత్మ అయితే సత్యుగానికి రాలేదో కలియుగానికి రావాలన్నా, ద్వాపర యుగానికి రావాలన్నా మొదట ఆ ముక్తి ధామానికి వెళ్ళాల్సిందే. ఎవరు ఎంత సమయం ఎక్కువగా ముక్తి ధామంలో ఉంటారు? ముక్తి అంటే ఆత్మ సైలెంట్ గా ఉండే స్థానం, పరం ధామం, శాంతి ధామం. సో ఎంత ఎక్కువగా పరంధామంలో ఉంటే ఆత్మ, అంత తక్కువగా ఈ స్థూల లోకంలో జన్మ తీసుకుంటుంది. అంతే కదా? ఆత్మ అక్కడ ఉంటే శరీరం తీసుకోవడానికి టైం అనేది పడుతుంది కదా. మరి ఆత్మలైన మనం ముక్తి ధామానికి చేరుకుంటాం, సత్యుగానికి చేరుకుంటాం. సో ముక్తి, జీవన్ ముక్తి ప్రదాత పరమాత్మ అని అనడం జరుగుతుంది. ఎట్ ద సేమ్ టైం ఆ జీవన ముక్తి స్థితి ఎంత అద్భుతంగా ఉంటుంది. అది ఉన్నదే ఒక బంగారు ప్రపంచం. వజ్ర వైడూర్యాలతో పొదగబడిన మహళ్ళు ఉంటాయి. అక్కడ అందరూ ఎంతో సుందరంగా ఉంటారు. ఎక్కడ చూసినా బంగారమే బంగారం ఉంటుంది. ప్రతి ఒక్క ఆత్మ కూడా కంచన కాయలాగా ఉంటుంది. ప్రతి ఒక్కరూ ఎంతో సతోప్రధానంగా ఉంటారు. అక్కడ అనగా సత్యుగంలో మరీ చలి లేక మరీ వేడి అనేది ఉండదు. ఆల్వేస్ అటు చల్లగా అటు వేడిగా లేకుండా స్ప్రింగ్ సీజన్ గా, వసంత ఋతువుగా ఉంటుంది. ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. అక్కడ పువ్వులు కూడా ఎంతో సుగంధాన్ని ఇచ్చేదిగా ఉంటాయి. అక్కడ స్పెషల్ గా అగర్బత్తి వెలిగించాల్సిన అవసరం లేదు. అక్కడ స్పెషల్ గా ఈ శరీరాన్ని సుందరంగా చేసుకోవాల్సిన అవసరం లేదు. బికాస్ ఆల్రెడీ సుందరంగా ఉంటుంది కాబట్టి. అక్కడ ఎప్పుడు కూడా దుఃఖాన్ని ఇచ్చే పనులు జరగవు. దుఃఖితులుగా ఎవ్వరు ఉండరు. అందుకే దాని పేరేంటి? సత్యుగం, స్వర్గం. నేను ఆత్మ అలాంటి ప్రపంచంలోకి రావాలి అంటే శివుడి మెడలోని రుద్ర మాలగా తయారవ్వాలి, వైజయంతి మాలగా కాదు. ఈ చిత్రాలను ఎంత బాగా తయారు చేశారు. ఈ చిత్రాల ద్వారా ఎంత సేవ చేయొచ్చు. మరి ఇవన్నీ చేయాలంటే ఇప్పటివరకు తెలుసుకున్నవి చాలా పెద్ద టాస్క్. ఇవన్నీ చేయాలంటే నేను నా ఆత్మాభిమాని స్థితిలో ఉండాలి. పతిత పావనుడు, లక్ష్మీ నారాయణుడు అని అంటారు బయట ప్రపంచంలో. కానీ పతిత పావనుడు ఒక్క పరమాత్మ అనే నిశ్చయం మనకి ఉంది. మరి ఆ పరమాత్మని బుద్ధిలో పెట్టుకోవాలి అంటే నేను ఆత్మ అశరీరిగా అయ్యి దివ్య గుణాలను ధారణ చేస్తూ బుద్ధిని పరమాత్మతో జోడిస్తూ ఎంతో ఉన్నతంగా తయారవ్వాలి. ప్రతి విషయాన్ని పక్కాగా చేసుకోవాలి. అప్పుడే నేను ఆత్మ సతో ప్రధానంగా అవ్వగలం. సో బాబా ఇదే చెప్పారు. ఇతర విషయాలన్నిటినీ వదిలి నలువైపులా బుద్ధిని తొలగించి అశరీరికాయే అభ్యాసం చేయడం ఎంతో ఇంపార్టెంట్. దివ్య గుణాలను కూడా ధారణ చేయాలి. ఈ బుద్ధిలో మంచి మంచి ఆలోచనలను తయారు చేసుకోవాలి. మన రాజ్యం అనగా స్వర్గంలో ఏమేమి ఉంటాయి, అలాంటి స్వర్గంలోకి వెళ్ళటానికి నేను యోగ్యమైన ఆత్మనా, చరిత్రవంతమైన ఆత్మనా అనేది చెక్ చేసుకొని బయట ప్రపంచం మనుషులతో మన ఈ బుద్ధిని తొలగించుకోవాలి. వరదానం: సేవ ద్వారా ఫలాన్ని ప్రాప్తి చేసుకుని
సర్వ హద్దు కోరికల నుంచి ముక్త భవ, సమాన భవ. సేవలో నేను ఆత్మ మంచి ఫలాన్ని ప్రాప్తి చేసుకో. సో సేవ చేసేటప్పుడు అది సేవ కాదు, నా రెస్పాన్సిబిలిటీ అని భావించి. రెస్పాన్సిబిలిటీ అని భావిస్తే ఎంతో తృప్తి వస్తుంది. ఒక రకమైన హద్దు కోరికల నుంచి దూరంగా అనంతమైన స్థితికి చేరుకోగలం. స్లోగన్: సత్యమైన హృదయంతో నిస్వార్థ సేవలో ముందుకు వెళ్ళటం ద్వారా పుణ్యం యొక్క ఖాతా జమ. ఓకే, మరి ఈరోజు మురళి యొక్క హోంవర్క్: నేను రోజంతటిలో ఎలాంటి వికారి పని చేయను. నేను రోజంతా పరమాత్మ స్మృతిలో ఉంటాను. నేను పరమాత్మను నా ఎదురుగా ఉన్నట్టు అనుభవం చేసుకొని సదా ఉన్నతమైన ఆత్మగా అవ్వటానికి ప్రయత్నిస్తాను. రిలాక్స్. ఓం శాంతి. నేను ఆత్మ స్మృతి స్వరూపుడను. నేను ఆత్మ మనస వాచ కర్మన పరమాత్మ స్మృతిలో ఉంటూ జ్ఞానిగా, యోగిగా ఉండటానికి ప్రయత్నిస్తాను. ఈ క్షణం ఆత్మనైన నేను నా ప్రియమైన తండ్రి స్మృతిలో ఉంటూ ఆత్మను శక్తివంతంగా తయారవ్వడానికి నా ఈ బుద్ధిని ఎంతో యోగ్యంగా తయారు చేసుకుంటాను. ఓం శాంతి శాంతి శాంతి. నేను ఆత్మ నా ప్రియమైన తండ్రి పరమాత్మ వారి సన్ముఖంలో ఈ క్షణం శక్తివంతమైన కిరణాలను తీసుకుంటూ ఆ కిరణాల ద్వారా నా ఈ స్థితిని ఎంతో ఉన్నతంగా తయారు చేసుకోవడానికి ప్రయత్నిస్తాం. ఓం శాంతి.